కల్కి పార్ట్ 1 అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. హిట్ అయితే సాధించింది. అందరూ కూడా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. మరి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు అనమాట. రీసెంట్ గా అశ్విన్ దత్ గారు ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. కల్కి సినిమా షూటింగ్ ఏదైతే ఉందో 60% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% కంప్లీట్ కావాల్సి ఉంది. ప్రభాస్ డేట్ చూసుకొని, మిగతా యాక్టర్ డేట్ చూసుకొని అది కూడా కంప్లీట్ చేస్తాం. వీలైతే 2026 సమ్మర్ కల్లా సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన అఫీషియల్ గా తెలియజేసింది అనమాట. అప్పుడే 60% షూటింగ్ కూడా అయిపోయింది అని చెప్పి చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా 40% రిమైనింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ షూటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సినిమాను మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఏ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అనేటటువంటి దాని మీద అందరికీ కూడా ఫుల్ క్యూరియాసిటీ ఉందన్నమాట. పార్ట్ 1 లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా టాలీవుడ్ అంతా తీసుకొచ్చి అందులో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. రామ్ గోపాల్ వర్మని, రాజమౌళిని, మన అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండని అండ్ అమితాబ్ బచ్చన్ గారిని, దీపికా పదుకునేని, ప్రభాస్ని, మన దుల్కర్ సల్మాన్ ని, బేభత్సమైనటువంటి కాస్ట్ ని అండ్ ఫరీద్ అబ్దుల్లా, మన జాతి రత్నాలు హీరోయిన్ ని, జాతి రత్నాలు డైరెక్టర్ ని అందరినీ కూడా ఇరికించేటటువంటి ప్రయత్నం చేసిండు. మంచిగా అందరినీ కూడా సరిగ్గా వాడుకొని ఒక కామెడీ జనరేట్ చేసేటటువంటి ప్రయత్నం. రామ్ గోపాల్ వర్మ గారిని వాడినటువంటి విధానం, రాజమౌళిని వాడినటువంటి విధానం అయితే మర్చిపోలేం. సో పార్ట్ 2 లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేటటువంటిది చాలా మంది అడుగుతున్నారు. అటన్నిటికీ ఇప్పుడు ఆన్సర్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. రాజమౌళి గారేమో ఉత్తగా రాలేదనమాట. ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది పార్ట్ 2 లో. ఖచ్చితంగా ఆయన యాక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకున్నా. ఆయన ఎవరు మీకు తెలుసు అనమాట. మన జూదంలో ఇద్దరికి పాండవులకి కౌరవకు పుల్లబెట్టినటువంటి మొట్టమొదట ఆయన చెప్తారు. సో ఆయన క్యారెక్టర్ ఆయన కేసరి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ శ్రీకృష్ణగా ఎవరు ఉంటారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే శ్రీకృష్ణగా ఖచ్చితంగా మనం మహేష్ బాబుని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో శ్రీకృష్ణ వారి మొహం కూడా సరిగ్గా చూపించలేదు అనమాట. మొహం సరిగ్గా ఎందుకు చూపించలేదంటే ఒక మంచి స్టార్ క్యారెక్టర్తో శ్రీకృష్ణ గారిని పెడదాం అనేటటువంటిది మెయిన్. సో ఈ కల్కి పార్ట్ 2 లో ఈ సినిమాటిక్ యూనివర్స్ లో శ్రీకృష్ణ గారి క్యారెక్టర్ మెయిన్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా మహేష్ బాబు గారిని పార్ట్ 2 లో పెట్టేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ పిక్చర్ కూడా బాగా వైరల్ గా మారింది. మాకు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మహేష్ బాబు గుర్తొచ్చిందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇకైతే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ శ్రీకృష్ణుడు క్యారెక్టర్ లో మహేష్ బాబు తప్ప ఇంకెవరు సెట్ గారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా అర్జున్ క్యారెక్టర్ లో అయితే మన అర్జున్ వారే ఉంటారు అనమాట. ఆయన ఆ జన్మలో కాబట్టి ఈ జన్మలో వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా చాలా మంది అడుగుతున్నటువంటిది ఏంటంటే కల్కి క్యారెక్టర్ లో ఎవరు ఉంటారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి తెలుసుకునే ముందు ఇంకా మెయిన్ క్యారెక్టర్ గురించి అయితే మీరు తెలుసుకోవాలన్నమాట. మన భీమ క్యారెక్టర్ ఉందన్నమాట. భీముడి క్యారెక్టర్ అది మెయిన్ అనమాట. మహాభారతం అంతా కూడా అది చాలా మెయిన్ గా ఉండబోతుంది అనమాట. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ దుర్యోధన అయి ఉండొచ్చు, దుశ్శాసన అయి ఉండొచ్చు, పరశురామ అయి ఉండొచ్చు, వీళ్ళంతా ఉన్నారు. సో పరశురామ్ గారు కూడా మెయిన్ అనమాట. ఎందుకంటే ఆయన కర్ణ యొక్క గురువు గారు. ఆయన లేకుండా అయితే సినిమా ఉంటుంది కాబట్టి ఆయన క్యారెక్టర్ మాక్సిమం ఒక ఓల్డ్ పర్సన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. లేదా న్యూ పర్సన్ తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఆ క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పి నేను 100% అనుకున్నా. ఒక్కసారి ఉంచుకోండి. పరశురాముడి గెటప్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఆలోచించాను అనమాట. సో రామ్ చరణ్కి ఏమైనా క్యారెక్టర్ ఉందా, మన ఎన్టీఆర్కి ఏమైనా క్యారెక్టర్ ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అదైతే అఫీషియల్ గా ఏది కూడా బయట రాలా ఫ్రెండ్స్. లీకులు కూడా ఏమీ లేవు కాబట్టి మనమైతే దాంట్లో ఎక్స్పెక్ట్ చేసేది ఏమి లేదంటే. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే కల్కి క్యారెక్టర్ ఎవరైపోతున్నారు అని చెప్పి చాలా మంది ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే కల్కి అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ సినిమాలన్నింటిలో కల్లా ఇది పెద్ద ఎత్తు అనమాట. అదే టర్నింగ్ పాయింట్. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా పార్ట్ 2 లో కూడా బేబీకి జన్మనివ్వదు మన దీపికా పదుకునే. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సినిమా మెయిన్ థీమ్ ఏంటి? కల్కి అనమాట. కల్కి మహారాజు పుట్టడం, వీళ్ళని అంత చేయడం ఏదైతే ఉందో ఇది మెయిన్ థీమ్ అనమాట. సో ఈ మధ్యలో కొన్ని క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేసేటటువంటి ప్రయత్నం ఆ నాగశ్వం చేస్తుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్జున్ ఎవరు అనేటటువంటిది, కర్ణుడు ఎవరు అనేటటువంటిది మనకు క్లారిటీ వచ్చింది. ఇంకా కొంతమంది ఉన్నారనమాట. పరశురాముడు ఎవరు, శ్రీకృష్ణుడు ఎవరు, దుర్యోధన ఎవరు, దుశ్శాసనుడు ఎవరు, వాళ్ళంతా ఎవరు అనేటటువంటిది ఇంకా తెలియాల్సింది లేదనమాట. సో ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ఎలివేషన్ ఇస్తారు. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క సినిమా ఇస్తారు. సో ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కలిపి ఒక సినిమాటిక్ యూనివర్స్ లా క్రియేట్ చేసి అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ తీసే క్లైమాక్స్ లో మన కల్కి ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. మరి క్లైమాక్స్ లో కల్కిగా ఎవరు పెడతారు బ్రో అంటే దానికి ఉంది వన్ అండ్ ఓన్లీ సమజ్జుడు అయితే మన రాకీ బై యష్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన కానీ కల్కి అయినట్టయితే ఇక ఓచకోత వస్తుంది కన్నడ ఇండస్ట్రీలో కూడా సినిమా అంటే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నాకు గెస్సింగ్ కరెక్ట్ అయితే కల్కి మన యష్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ క్యారెక్టర్స్ అయితే ఈ హీరోకి ఇస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా తెలియజేయండి. నిజంగా ఇది జరిగితే మట్టికి అబ్బాబ్బా మరో కురుక్షేత్ర మహాభారతం మన బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అదృష్టం ఉండాలి భయ్య. అది మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. వందే మాత్రం చేయండి. నమస్కారం.